అమ్మ చెప్పాలి. అక్కడ ప్రవచనం ఏంటి? యెజబెలు మాట విన్నందుకు ఆహాబుకి మరణం వచ్చింది, అవునా కదా? ఏంటో మరణం మనకు తెలుసు. గురి పెట్టబడని బాణం వచ్చి ఏం జరిగింది? అందరూ నా వంక చూడాలి. హల్లెలూయా. గురి పెట్టబడని, అసలు ఆ వ్యక్తి వైపు గురి పెట్టలేదు. ఎవరో ఒక సైనికుడు దాన్ని గురి పెడితే గురి పెట్టబడని బాణం వచ్చి అతనికి ఏం జరిగింది? తగిలి అతడు రక్తం గారి ఏమయ్యాడు? చనిపోయాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు చనిపోయినప్పుడు అతని యొక్క రథమును వేశ్యలు స్నానం చేస్తున్న స్థలము తీసుకెళ్ళి కడుగుతున్నప్పుడు కుక్కలు వచ్చి ఆ రథమును ఏం చేశాయి? ఆ రథంలో రక్తమును ఏం చేశాయి? దేవుడు చెప్పాడు, నీ రక్తము కుక్కలు నాకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? మరి యెజబెలు గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, దట్స్ ఐ లార్డ్, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడంటే అది ఖచ్చితంగా ఏం చేయాలి? జరగాలా జరగకూడదా? హల్లెలూయా. ఒక నీతిమంతుడు ఆమెను నీతిమంతుడని ఎవరు నాబోతును చంపడానికి ఆమె ఒక ఆలోచన చేసింది లేదా? ఒక కుట్ర పన్నింది, ఒక ఆలోచన చేసి ఆ నిరపరాధైన ఆ నాబోతును ఏం చేసింది? అమ్మ చెప్పాలి, ఏం చేసింది? చంపడానికి అన్ని సకల విద్యలు అన్నీ ఆలోచించి మొత్తానికి 2 సాక్షులు పెట్టి అబద్ధ సాక్ష్యం పలికించి రాళ్ళ పెట్టి కొట్టి చంపేసింది. నిజమే. మీకు కూడా తెలుసా? రాయి దెబ్బలంటే దాని అర్థం తెలుసా? ఈరోజు రాయి దెబ్బ అంటే ఏంటి? రాయి అనగా ప్రత్యక్షత. వింటున్నారా? రాయి అంటే ఏంటండి? ప్రత్యక్షత. అమ్మ వింటున్నారా? రాళ్ళ దెబ్బలు అంటే దాని అర్థము ప్రత్యక్షతో కూడిన దెబ్బలు. అంటే దాని అర్థము దొంగ మాటలు, అబద్ధ సాక్ష్యములు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ నోటి విషయమే ఒకరోజు దేవుడు తీర్పు అడిగితే ఆ తీర్పులో నీ నోటి విషయమే నువ్వు పలకన దాని గురించి, నువ్వు పలికే దాని గురించి ఆయన దగ్గర లెక్క ఉండదంటారా? అమ్మా అందరూ ఇక్కడ చూస్తున్నారా? నువ్వేం పలుకుతున్నావో ఆ ప్రతి దాని విషయమే దేవుని దగ్గర లెక్క ఉంటుంది లేదా? దేవునికి స్తోత్రం. అందుకే ఆ తీర్పు విషయమే అక్కడ ఏం జరిగింది? ఆహాబు రక్తము కుక్కలు నాకును, యెజబెల్ని కుక్కలు తినివేనన్నాడు. రక్తం నాకడం కాదు, ఏకంగా తినేస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. వెళ్దాం ముందుకి. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని ఎక్కడ జరిగింది? ఈ యొక్క గాయములు లేకపోతే ఈ యొక్క యెజబెలుకి ఎక్కడ జరిగాయి? ఇప్పుడు ప్రెజెంట్ ఆ యెజబెలు ఇప్పుడు ఉందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆ యెజబెలు కలుగు తీర్పేంటో ఈరోజు నేర్చుకుందామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆమేన్ హల్లెలూయా అంటే ముందుకు వెళ్దాం. లేదు అని అంటే చక్కగా నాకు కూడా ఎలా ఉందంటే ప్రార్థన చేసి చక్కగా పంపించాను అనిపిస్తుంది నాకు. మీరు ఎవరో అలాగా నీరసంగా కూర్చుంటే నేను వెళ్ళిపోవచ్చు. మనం అందరం కూడా చక్కగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆమేన్. లాగేవారు ఉన్నారా? తాగేవారు ఉన్నారా? తినేవారు ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. సరే ముందుకు వెళ్దాం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం. దేవుడు యెజబెలును చంపడానికి ఏర్పాటు చేయబడిన ఒక మనుష్యుడు. దేవునికి స్తోత్రం. యెజబెలును చంపడానికి దేవుడు ఏం చేశాడు? ఒక మనిషిని ఏర్పాటు చేశాడు. మనం చదువుదామా? అంతటా ప్రవక్త యొగు ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లను, నీవు నడుము బిగించుకుని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోత్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడున్నాడని తెలుసుకుని అతన్ని దర్శించి. ఎవరండి యెహోషాపాతు? విశ్వాసి. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? యెహోషాపాతు యొక్క కుమారుడు. నిజమేనా? యెహోషాపాతు ఎవరండి? విశ్వాసి. ఆమేనంటారా సోదరులారా? గుర్తుపెట్టుకోండి. యెహోషాపాతు కుమారుడిని యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతని చాటుగా రప్పించి, అప్పటికే యెహోరాము అన్నవాడు అక్కడ ఉన్నాడు. అవునా? యెహోరాము ఉన్నాడా? యెహోరాము ఉన్నాడు. ఆ సహోదరుల దగ్గర నుంచి అతను ఏం చేశాడు? యెహూను చాటుగా. ఇది ప్లానింగ్ చెప్తున్నాడు దేవుడు. గాడ్స్ ప్లాన్ చూడండి. ఇది దేవుని ప్లానింగ్, దేవుని ఆలోచన. ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలిపించాడు. పిలిపించి, ఇదిగో నీవు నడుము బిగించుకో, ఈ తైలపు గిన్ని చేత పట్టుకుని
రామత్ గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపల గదిలోనికి అతనికి పిలుచుకుని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలము పోసి, హల్లెలూయా హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు తైలం పోయాలి? యెహూ ఏమైనా గొప్పవాడా? యెహూ ఏమైనా గొప్పవాడా? కాదండి, అతడు భక్తిపరుడిని యెహోషువ యొక్క కుమారుడే. హల్లెలూయా. అయితే యెహోరాము యెహూ అన్నదమ్ములే, సహోదరులే, దేవునికి స్తోత్రం. కానీ అన్నదమ్ములందరిలోని యెహూను దేవుడు ఎన్నుకున్నాడు. దావీదుని అలా ఎన్నుకున్నాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదుని అలా ఎన్నుకున్నాడండి. దావీదు ఆ కుటుంబంలో ఎన్నోవాడు? ఏడోవాడు, ఆఖరివాడు. ఏడోవాడైన దావీదుని దేవుడు ఎన్నుకున్నట్లుగా ఇప్పుడు ఒక కార్యము కొరకే దావీదును ఒక కార్యము కొరకు ఎన్నుకున్నాడు. ఏంటి ఆ కార్యం తెలుసా? దేవుని ప్రజల్ని ఎవరైతే హింసిస్తున్నారో, దేవుని ప్రజల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో ఆ ఫిలిష్తీయులను హతమార్చడానికే దేవుడు దావీదును భూమి మీదకు తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా ఆ ఫిలిష్తీయుడైన ఎవరిని? గొలియాతును చంపడానికి దేవుడు ఆ మార్గంలోనికి దావీదుని తీసుకొచ్చాడు. అందుకే దావీదుని మొట్టమొదటిగా ఆ యొక్క సమూయేలు ద్వారా అభిషేకం పొందేలా చేశాడు. దేవునికి స్తోత్రం. దానికి కారణం ఎవరు? సౌలు కాదా? ఆమేన్. సౌలు మీద ఉన్న దురాత్మ ఆ యొక్క దురాత్మ రావడానికి కారణం సౌలు కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సౌలు దేవుని మాట త్రోసివేసి తన ఇష్టానుసారంగా తన చిత్తాన్ని చేసుకుని వెళ్ళిపోయాడు కనుక దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టింది. మరి అప్పుడు ఆ కార్యం జరిగితే ఈ కాలంలో మన మధ్య ఉన్న ఆ గొప్ప అభిషేకము దేవుడు మన మధ్య నుంచి వెళ్ళిపోడా? మన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోడా? మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దేవుడు వెళ్ళిపోడా? దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆమేనంటారు? మన చిత్తాన్ని మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మన మందిరానికి రాలేదండి. మన చిత్తాలు అన్నీ కూడా సిలువేయడానికి వచ్చి ఉన్నాం. వాటిని సిలువేసి మన సిలువను మనం ఎత్తుకుని ఆ సిలువను వెంబడించడానికి వచ్చి ఉన్నాం మనం. ఆమేన్ ఆమేన్. వాక్యం అదేనా చెప్తుంది? సౌలు తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు కనుక దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టింది. అదే సమయంలో అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు సమయంలో? యెషయా కుమారులో నా కొరకు పని చేయడానికి ఒక్కడిని ఎన్నుకున్నాను, పోయే వెళ్ళి అభిషేకించు అన్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా కుమారులో అందరూ ముందుకు వచ్చి నిలబడినప్పుడు ఎవ్వరూ దేవునికి ఇష్టమైన వారు ఒక్కడు కూడా కనబలే. కానీ ఎక్కడో అరణ్యంలో ఆ యొక్క గొర్రెలు మేపుకుంటున్న వాడిని తీసుకొచ్చి ఇంకా లాస్ట్ ఈడే మిగిలాడు. ఈడు అసమర్థుడు అని చెప్తున్నాడు తండ్రి. ఏం చెప్తున్నాడు? ఈడు అసమర్థుడు, ఈడు పనికిరాడు, ఈడు పనికిరాక ఈడు గొర్రెలు కాపుకోమన్నాను. మిగతా వాళ్ళందరినీ సైన్యంలో ఎందుకు పెట్టానో తెలుసా? ఈడు పనికిరానోడు. దేవునికి ఎవరు కావాలి? అలాంటి పనికిరాని వారే కావాలండి. అలాంటి పనికి మాలిన వారిని దేవుడు పనికొచ్చేవారిగా చేస్తాడండి. అలాంటి గొప్పవారిని ఆయనకి ఆ గొప్పవారిగా చేయడానికి ఆయనకు గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు వెంటనే ఆ చిన్నవాడిని తీసుకురమ్మన్నప్పుడు ఆ 12 సంవత్సరాల వయసులో ఇప్పుడు దావీదు వస్తున్నాడు ఆడుకుంటూ. ఏం తెలుసా అండి దావీదుకి? ఏమీ తెలియదు. అలాంటి వయసులో దావీదు మీద ఆ కొమ్ము బోర ఎత్తి అభిషేకం చేస్తున్నాడు. ఏమేనంటారా? హల్లెలూయా. అభిషేకం చేసినప్పుడు దావీదు ఏమనుకున్నాడు? ఇంక నేను రాజు అయిపోయాను అనుకున్నాడా? అనుకోలేదండి. ఆ సమయం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేశాడు. ఆ పరిచర్య మొదలైనంత వరకు కూడా అతను ఏం చేశాడు? వెయిట్ చేశాడు. ఇప్పుడు ట్రైనింగ్ మొదలు పెడుతున్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయనే ట్రైనింగ్ ఇస్తున్నాడు. నిజమేనా? దేవునికి ఇస్తాం. ఏంటి ఆ ట్రైనింగ్? దెయ్యాలతో పోరాటం. అవునా కాదా? సేవకుడికి ఏంటి పోరాటం? దెయ్యాలు ఎక్కడ ఉంటాయి? దెయ్యాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? దెయ్యాలతో పోరాటం. ఇప్పుడు దావీదుకి దెయ్యాలు ఎక్కడున్నాయి? వాళ్ళు బంధువుల నుంచి మొదలయ్యే దెయ్యాలు. ఆమేన్. నిజమేనా? హల్లెలూయా. ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుగా ఎక్కడ తీసుకెళ్ళాడు? అడవిలోకి తీసుకెళ్ళాడు. ముందు ఎలుగుబంటిని తీసుకొచ్చాడు. ఎలుగుబంటిని ఏం చేశాడు?
చీల్చివేశాడు. రెండోసారి సింహాన్ని తీసుకెళ్ళాడు. సింహాన్ని అతడు ఏం చేశాడు? రెండుగా చీల్చేశాడు. ఎందుకు? గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంటే ఊరుకుంటాడా? ఆమేన్. చివరికి తన శక్తి ఏంటో తనకు అర్థమైంది. ఆమేన్. ఎందుకంటే అతడు దేవుని చేత అభిషేకించబడ్డవాడని అర్థమైపోయింది. ఇప్పుడు నేరుగా ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఫిలిష్తీయుడైన గొలియాత్ దగ్గర తీసుకెళ్తున్నాడు. గొలియాతుని ఏం చేశాడు? కట్గొట్టుకుని చంపాడా? కర్రట్టుని చంపాడా? ఒక గొలక్క రాయిని తీసుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఒక్క రాయితో ఒడిసెల్లో పెట్టి కొట్టిన దెబ్బకి ఈ కాలప్రోత అంటాడు, ఆ ఒడిసెలు తిప్పింది దావీదే, కానీ తిప్పింది దేవుడు. ఆ చేతిని తిప్పింది ఎవరు? ఆ రాయిని తీసుకెళ్ళి AK-47 గన్లగా ఆ బుల్లెట్లా దూసుకుపోయింది చేసింది ఎవరంట? ఆయన. ఒక రాయితో కొడితే మనిషి అలా అన్ని వస్త్రాలు ధరించుకున్నాడు, శిరస్నానం పెట్టుకున్నాడు, మొత్తం కవచాలు ధరించుకున్నాడు. దావీదుకు మాత్రం ఏమీ లేవు. పెద్ద బల్లెం పట్టుకున్నాడు. ఆమేన్. కానీ ఇతని దగ్గర ఉన్నది చిన్న ఒడిసెల. ఈరోజు మన దగ్గర ఉండవలసింది ఏంటండి? ఆ ఒడిసెలనే ప్రార్థన అండి. ప్రార్థన శక్తితో ఏదైనా జయించచ్చండి. పాపాన్ని కూడా మనం ఓడించచ్చండి. పాపాన్ని కూడా, కోపాన్ని కూడా, ద్వేషాన్ని కూడా, ఏదైనా సరే దాన్ని ఓడించే శక్తి ఉందండి. ఆ ప్రార్థనలో శక్తి ఉందండి. అది తిప్పి 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 ఒక్క వీడుకుని వేయగానే ఆ రాయి దెబ్బ ఎలా తగిలిందంట? నేరుగా నుదుటి మీదకి వెళ్ళిపోయిందంట. AK-47 లాగా ఒకటి అమాంతంగా పడిపోయాడండి. అతని తల నరికి తలను తీసుకువెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆమేన్ అంటారు? ఆ దేవుడు ఇప్పుడు ఈరోజు ఉన్నాడా? అలా అద్భుతాలు చేసే దేవుడు ఈరోజు ఉన్నాడా? ఆ గొప్ప కార్యాలు చేసే దేవుడు ఇప్పుడు ఉన్నాడా? ఆయన చేతిలో పడుట మిక్కిలి భయంకరము. ఆలోచించండి సహోదరులారా. ఇంకా మన ఇష్టాలు నెరవేరుస్తున్నామేమో, ఇంకా మన చిత్తాలు నెరవేర్చుకుంటూ పోతున్నామేమో. దేవుని కోపానికి మనం ఉగ్రత పాత్రలుగా మారకూడదు. ఆయన చేతిలో ఉగ్రత పాత్ర కుమ్మరించబోతూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలీషా అంటున్నాడు, పోయి ఆ రామత్ గిలాల్లో ఆ యెహోవా ఉన్నవాడిని పక్కకు పిలిచి తన సహోదరులోంచి పిలవమన్నాడు. అన్నాడా లేదండి? ఏమన్నాడు? తన సహోదరులోంచి పక్క పిలవమన్నాడు. ఎందుకంటే అతను నేను ఎన్నుకున్నా. తైలపు అభిషేకపు అంటే తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలం పోసి నేను నిన్ను ఇజ్రాయేల్ మీద పట్టాభిషక్తునిగా చేసితునని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతను చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోము. హల్లెలూయా. యవనుడైన ప్రవక్త పోవాలని బయలుదేరి రామత్ గిలాద్కి వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చుని ఉండిరంట. రామత్ గిలాద్కి రాగానే వాళ్ళ సైన్యాధి అంతా ఏం చేశారు? సైన్యాధిపతులు అందరూ కూర్చుని ఉన్నారు. అప్పుడు అతడు, అధిపతి నీకు ఒక సమాచారం తెచ్చితనని చెప్పగా యెహూ అన్నాడు, ఇందరిలో అది ఎవరిని కూర్చునిదని అడుగ్గా అతడు, అధిపతి నిన్ను కూర్చునిదే అనెను. దేవునికి స్తోత్రం. ఎవరు అడిగారు? యెహోవా అడుగుతున్నాడు, నువ్వెవరు, ఎందుకు వచ్చే ఇక్కడికి అని. అంటే నీకు ఒక సమాచారం తెచ్చితనే. హల్లెలూయా. ఇంతమందిలో ఎవరిని కూర్చి నువ్వు తెచ్చావు అని అంటే, అధిపతి అది నిన్ను కూర్చే. హల్లెలూయా. అందుకు యెహూ లేచి ఏం చేశాడంటే ఇంట్లోకి వెళ్ళాడంట. ఇంట్లోకి వెళ్ళగానే ఆ యొక్క ప్రవక్త శిష్యులో ఒకడు ఏం చేశాడు? ఆ తైలపు బుడ్డిని తీసుకుని ఏం చేశాడు? లోపలికి పోయి అతని తల మీద పోసి తనతో ఏమన్నాడు? ఇట్లా అన్నాడు, ఇశ్రాయేలు దేవుడనే యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులనే ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషక్తునిగా చేయుచున్నాను. అప్పటికే రాజు ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నా అతడు ఎలా ఉన్నాడు? దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. యోషపాతు హల్లెలూయా కుమారుని యెహూ ఏం చేస్తున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలకి ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా అభిషేకించాడు. మీకు కూడా తెలుసా అండి? అప్పటికే అహజ్యా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుకి రాజు ఎవరు? అవునా కదా? ఎవరు ఇతడు? ఎవరు? హల్లెలూయా. ఆహాబు కుమారుడు. దేవునికి స్తోత్రం. ఉన్నాడా లేదా? హల్లెలూయా.
యెహోవా జనులని ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను అత్తము చేసిన దానిని, దేవునికి స్తోత్రం. ఏమని చెప్తున్నాడు? నా సేవకులైన ప్రవక్తలను అత్తము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ అత్తము చేసిన దాన్ని బట్టి యెజెబెలుకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యాజమానుడైన అహాబు సంతతి వారిని అత్తము చేయము. చెప్పాడా? దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఎందుకు ఎన్నుకుంటాడు? ఒక్కొక్క పని కొరకు. సొలొమోను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? అందరూ ఆమేన్ అంటారా గట్టిగా? సొలొమోను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన కొరకు దేవాలయం కట్టడానికి. నిజమేనా? హల్లెలూయా. పేతురుని ఎందుకు ఎన్నుకున్నాడు? అతను చిన్న ప్రసంగం ద్వారా 3,000 మందిని నడిపించడానికి, అతను క్రీస్తు కొరకు హతసాక్షి అవ్వడానికి. పౌలు దేవుడు ఎందుకు అనుకున్నాడు? ఎందుకు అనుకున్నాడు చెప్పండి? హల్లెలూయా. అధికారం మీద ఉండడానికి, అది అధికారం మీద పడిపోవడానికి, అతడు చూసినదంతయు వ్యర్థమని తెలుసుకోవడానికి, అతడు ఏదైతే తెలుసుకున్నాడో దాని పత్రిక కింద మార్చడానికి, 14 పత్రికలు రాయడానికి పౌలు దేవుడు. యోహాను దేవుడు ఎందుకు అనుకున్నాడు? బాప్తిస్మిచ్చి యోహాను దేనికి ఎందుకున్నాడు తెలుసా? ఏలియా వలె గద్దించడానికి, యెజెబెలు ఆత్మను గద్దించడానికి, హేరోదియను గద్దించడానికి, సర్ప సంతానాన్ని గద్దించడానికి ఆయన ఎన్నుకున్నాడు. అతడు స్థిరస్థానం చేయబడడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. నరికేశారా తల? దేవుని నామానికి మహిమ కలుగాక. అపోస్తలుడైన పౌలుని ఎందుకు ఎన్నుకున్నాడు? మరియు యోహాను ఉన్నాడు, చివరి యోహాను. అతడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ రోజున పరలోక రాజ్యం వెళ్ళాలంటే, మన మార్గం తెలియాలంటే, బాబు నువ్వు ప్రకటన గ్రంథం రాయినాయన. ఆ ప్రకటన గ్రంథం రాయడానికి, ముద్దలు రాయడానికి, పాత్రలు రాయడానికి, సంఘకాలాలు రాయడానికి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను చంపడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఇంటర్ కూడా కాలేదంట. హల్లెలూయా. గుడ్డు వర్తమానం ఎందుకు వెనక్కి చేయబడ్డాడు? దావీదు కుమారుడు నన్ను దాటిపోక అన్నాడుగా. ఆ గుడ్డు వర్తమానం ఎందుకు అనుకున్నాడు దేవుడు? ఎందుకో తెలుసా? తన కొరకు సాక్షిగా ఉన్నాడు. యోహాను ఎందుకు అనుకున్నాడు? నీకు ప్రకటన గ్రంథం ఇవ్వడానికి, ముద్రలు ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం. మరి ఈ కాలంలో ఈ కాలపు ఏలియాని ఎందుకు అనుకున్నాడు? 7 ముద్రలు నీతో ఇవ్వడానికి, ఆ జీవాధిపతి అయిన యేసుక్రీస్తుని గురించి తెలియజేయడానికి, యేసుక్రీస్తు యొక్క దైవత్వం తెలియజేయడానికి దేవుడిని నేను ఎన్నుకున్నాడు. ఈరోజు ఎన్నికేంటో అర్థమైందా? నిన్ను కూడా నన్ను కూడా ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి? ఎందుకు చెప్పట్లేదు? ఎందుకండి? ఎందుకో మనకే తెలియదు, అంతే కదండి. ఎందుకో మనకు తెలియదు. ఎందుకని ఎన్నుకున్నాడంటే, చర్చికి రావడానికి, ఇంటికి వెళ్ళిపోయి పని చేసుకోవడానికి, చర్చికి రావడానికి, ఇంటికి వెళ్ళి పని చేసుకోవడానికి, అంతే కదా? అంతేనండి. గుడికి అందరూ పోతారు, అవునా కాదు చెప్పాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకు అనుకున్నాడు నేను? ఆయనకి ఏదో పని ఉంది. మనమందరం ఆయన తలలో కిరీటము కాదా? ఆదాము అవ్వ ఇద్దరు ఏమై ఉన్నారు? అసలు దేవుడు ఎందుకు వాళ్ళని ఇద్దరిని భూమి మీద తీసుకొచ్చాడు చెప్పండి? ఆదాము ఒంటరిగా ఉన్నాడు, తొంటరోడు అయిపోతాడని తెలిసి ఒంటరిగా ఉన్న ఆదాముకి జత అయిన అవ్వనే ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? సలహాదారుడిగా ఉంటారని, తోడుగా ఉంటుందని. కానీ ఆమె ఏం చేసింది? పెత్తనం చెలాయించింది. అంతేనా? ఎవరో చెప్పారన్నమాట, దేవుడు మిమ్మల్ని దేవుడు బహుగా దీవించును గాక. నిజమేనండి. పెత్తనం
చేసింది. పెత్తనం చేత ఏమొచ్చింది? హార్ట్ అటాక్లు వచ్చాయి. ఆవిడ పెత్తనం చేసినందుకే ఈరోజు మనకు హార్ట్ అటాక్లు. ఆవిడ పెత్తనం చేసినందుకే మనకు తలపోట్లు. ఆవిడ పెత్తనం చేసినందుకే కిడ్నీ ఫంక్షన్స్. అవునా? ఆవిడ పెత్తనం చేస్తుంది కాబట్టి అందరూ మట్టిలోకి పోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగనుగా. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమ చెల్లించండి. ఆమేన్. మొత్తానికి ఆవిడ పెత్తనం చేసి దేవుడు పంపించిన ఉద్దేశాన్ని ఆవిడ గుర్తించలేదు. అవునా కదా? ఆవిడ గుర్తించకపోవడం వల్ల ఎంత ఏడుపులు, పెడబొబ్బులు, హాస్పిటల్లో. ఇప్పుడు హాస్పిటల్ సరిపోవట్లేదంటే ఇప్పుడు జనాలకి. అవునా? ఎంతమందికి అర్థమవుతుంది? హాస్పిటల్ ఖాళీ. మీకు కూడా తెలుసా అండి? ఈ యొక్క షాపింగ్ మాల్లు ఖాళీ ఉండట్లేదు, అలాగే హాస్పిటల్ కూడా ఖాళీగా ఉండట్లేదు. కానీ ఏం ఖాళీగా ఉన్నా తెలుసా? చెప్పండి. ఆనంద్ ఏం ఖాళీగా ఉంటున్నా చెప్పు. ఏమి ఖాళీగా ఉండట్లేదా? నిజం చెప్పాలి బ్రదర్, ఏం ఖాళీగా ఉంటున్నాయి? హాస్పిటల్లో ఖాళీగా ఉండట్లేదు, అంత నిండిపోతున్నాయి. అవునా కదా? చెప్పండి. బెడ్లు ఖాళీ ఉండట్లేదు. చూడలేదా? కరోనా టైంలో ఒక బెడ్ కూడా దొరకలేదు. బెడ్ ఉందా అని అందరికీ ఫోన్ చేసుకునేవారు. బెడ్ ఉందా? ఆక్సిజన్ బెడ్ ఉందా? వెంటిలేషన్ బెడ్ ఉందా? నార్మల్ బెడ్ ఉందా? అవునా కదా? చెప్పండి. మొత్తం అడిగి 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 జాయిన్ అయిపోయారు. అవునా కదా? హాస్పిటల్ బెడ్లు ఖాళీ ఉండట్లేదు. షాపింగ్ మాల్ కూడా సాయంత్రం అయితే చూడండి, తప్పించుకోవడానికి కూడా చూడట్లేదు. గుద్దుకుని వెళ్ళిపోతుంటారు. పండగ అయితే ఇంక చెప్పక్కర్లేదు. మెయిన్ రోడ్డుకి వెళ్ళినోడు ధన్యుడు, వెళ్ళనోడు ధన్యుడు, వెళ్ళినోడు కాదు. అవునా కదా? చెప్పండి. హల్లెలూయా. కానీ ఏవి ఖాళీగా ఉన్నాయంటే నిజమైన వాక్యం చెప్తూ యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పే సంఘాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? ఇంకో 30 మంది వచ్చినా ఖాళీగానే ఉంటుంది. అవునా కదా? చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతా ఖాళీ ఖాళీ ఖాళీ. ఏంటో తెలుసు? ఇది ఫిల్టరైజేషన్ కాలం. దేవుడు ఏం చేస్తాడు? వడపోత సాధనం పెట్టి ఏం చేస్తున్నాడు? అందరినీ వడగొడుతున్నాడు. ఆయన వడగొడుతున్నాడు. పొట్టంతా వెళ్ళిపోద్ది. ఇప్పుడు గింజ అయితే కాలు దగ్గర, ఆయన పాదాల దగ్గర ఉండే కాలం. దేవునికి స్తోత్రం. ఆయన చేతులు ఏముంది? చాట ఉందా? గాలికి ఎగిరే పొట్టు బలం ఉంటావో, ఆయన పాదాల దగ్గర గింజ బలం ఉంటావో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాది కాదమ్మాయి, నీది. నాకు నేను తీసుకోవాలి నిర్ణయం. అవునా కదా? నాకు బాగున్నా బాగోపోయినా దేకినా కూడా నేను వాక్యం చెప్తాను. ఇద్దరున్న వాక్యం చెప్తాను, ముగ్గురున్న వాక్యం చెప్తాను. ఈరోజు శుక్రవారం అయితే ఎంతమంది వచ్చారు తెలుసా? 6 7 వచ్చారు. బుధవారం అయితే ఎంతమంది వచ్చారు తెలుసా? 4, నాతో 5. దేవునికి మహిమ. హల్లెలూయా అని ఆలోచిస్తున్నాను. ఏమనుకుంటున్నానంటే బుధవారం తీసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు సమయం వృధా, నేను వేరే చోట పోయి చేసుకోవడం బెటర్ కదా అని. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. పోనీ అందరూ వస్తే చేయొచ్చు. అందరూ దేవుని సన్నిధిలో ఉండాలిగా. దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొడతారా? హల్లెలూయా. కాబట్టి గమనించండి, దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నట్టు ఏదో ప్రణాళిక ఉందని ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. హల్లెలూయా. నిజమేనా? యెహూను దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు? ఇదిగో నా సేవకులైన ప్రవక్తలను హతము చేసింది. యెహోవా సేవకులందరినీ హతము చేసింది. అందుకే ఆ యెజబెలుకు ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని అందరినీ ఏం చేయాలి? చంపే, హతము చేసి అన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. అందరూ ఇక్కడే ఆలోచిస్తూ ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. అంటే ఈ మధ్యలో చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఇన్ని చదివించాలంటే నాకు టైం సరిపోదు. చదవండి అమ్మా. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలుకు వినబడింది కనుక ఆమె, అమ్మా గట్టిగా స్త్రీలారా వింటున్నారా? ఇప్పుడు కొంచెం కోసే మాట. ఆమె ముఖానికి ఏం చేసుకుందంట? రంగు పూసుకుని. అమ్మ పౌడర్ కాదు పూసుకున్నది. ఏంటంట? పౌడర్లు అన్నీ ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. ఈమె ఏం పూసుకుంది? మనం ఏం చేస్తామంటే పౌడర్ ఎందుకు పూసుకుంటామంటే చెమట పట్టి జిడ్డుగా ఉంటుందని అని మన పౌడర్ పూసుకుంటాం. కానీ ఈమె ఏం పూసుకుంది? ఆమెకున్న రంగు సాలదంతా, ఇంకొంచెం రంగు కావాలి, ఎగస్ట్రా రంగు కావాలని ముసల్ది. మళ్ళీ ముసల్దే. వింటున్నారా? ఈ యెజబెలు ముసల్ది కాదా? అమ్మ అప్పుడు మాట్లాడలేదు. ముసల్ది కాదా?
ముసలండి. ఈ ముసలిది యెహూ యెజ్రెయేలు పట్టణానికి వచ్చాడని ఆ సంగతి తెలుసుకుని యెజబెలుకి వినపడగానే ఆమె ముఖానికి ఏం చేసుకుందంట, రంగు అద్దేసుకుని పూసేసుకుని శిరోభూషణాలు అంటే ఏంటో అర్థం. అమ్మా ఏంటో నాకు తెలియదు, చెప్పండి. శిరో అంటే తల, తల అదేంటో, తల ఊడిపోయినా కూడా కొంతమంది ఏం చేస్తారు, ఇగ్గులు. ఇప్పుడు మనకి ఇగ్గులు ఎప్పటి నుంచి ఉన్నాయి కదా, ఏమంటారు, సవరాలా, సవరాలేనా? సవరాలు ఎట్టుకుంటే ఇప్పుడు ఎవడు చూసేలో మరి ఆ సవరం నాకు అర్థం కాలేదు. ఆ సవరం దాని కింద మళ్ళీ 2, 3 ఏంటయ్యి గంటలో ఇవన్నీ తగిలించుకుని ఇప్పుడు ఎవడో చూసేయాలి. ఇప్పుడు అర్జెంటుగా ఆ తల అంతా చూసేసి నీకు లైన్ వేసేయాలా, అంతేనా? అవునాగా చెప్పండి. ఇప్పుడు తల అంతా ఎందుకు ఊడిపోతుంది తెలుసా? మన బాడీలో ఐరన్ లేదు, మన బాడీలో విటమిన్స్ లేవు. ఇంకోటి చెప్పనా, ఆడెవడో కనిపెట్టాడు కదా, అదిగో అక్కడ తీస్తుంది నాకు వీడియో. దానికి ఎక్కడి నుంచో వస్తుంది సిగ్నల్, అవునాక చెప్పండి. అది నీ ముక్కులోకి దూరిపోతుంది, నీ చెవిలో దూరిపోతుంది, నీ తలలో దూరిపోతుంది. వింటున్నారా? అంత ప్రయాణం చేసి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు నీ పక్కనే డ్యాన్స్ వేస్తున్నాడని సంగతి ఎంతమంది తెలుసు? తెలీదా? నువ్వు సెల్ ఓపెన్ చేసి మా ఎన్టీ రామారావు డ్యాన్స్ చూపించానంటే ఏం చేస్తుంది అది? విత్ ఇన్ సెకండ్లో కూడా ఓపెన్ చేసి ఆ ఎన్టీ రామ డ్యాన్స్ చూపించేస్తుంది. అవునా కదా చెప్పండి. ఎక్కడుంది అది? నీ ఎన్టీ రామ ఫోన్లో ఉందా? నీ మాకు ఫోన్లో ఏముంటుందండి బ్రదర్? ఫోన్లో ఉంటుందండి? చెప్పండి. ఎక్కడ ఉంటుందండి? గాల్లో ఉంది. అవునా కదా బ్రదర్? అవునా కదా చెప్పండి. లతా మంగేశ్వర్ పాటలు ఎక్కడ ఉన్నాయి? గాల్లో ఉన్నాయి. చిత్రమ్మ పాటలు ఎక్కడ ఉన్నాయి? అవునా కదా? ఆవిడ పాడుతుంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ స్వరం అంటే ఇష్టం. ఆవిడ పాటలు చాలా బాగుంటాయి. ఒకప్పుడు ఉషా పాడేది పాటలు, ఆవిడ పాటలు అంటే కూడా చాలా ఇష్టపడేవాడిని. అంటే ఒక టోన్, ఒక వాయిస్ ఇష్టపడేవాళ్ళం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ పాటలు వినాలంటే, ఎప్పుడైనా వినాలనుకో మనం ఏం చేస్తాం? మా ఓడు అడుగుతుంటాడు, ఇల్లులు ఎలా కట్టాలి, ఇల్లులు ఎలా కట్టాలని అడిగితే అది ఏం చెప్తుందంటే, చెప్పేస్తుందని అడు మాట్లాడదు. బాబు బెన్ని బాబు నువ్వేనా? ఇల్లులు ఎలా కట్టాలి అని అడుగుతాడు. ఇల్లులు అంటే మీరు అనుకుంటారు ఈ ఇల్లులు కాదు, అడవులో ఆ చెట్లకి నరికి అని ఏదో పందిర్లు వేస్తారు కదా, అయ్యే చూస్తాడు. ఇల్లులు కానీ కడతాడేమో కానీ అలాంటి ఇల్లులు అడవిలోకి పోయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాడికి ఇష్టమైంది అయ్యేట్టుకుంటాడు. మట్టి తీసుకుని పామడం మనం ఎప్పుడో చేసేసాం కదా. ఎంతమంది ఇక్కడ ఉన్నారు మట్టి ఇల్లు కట్టుకుని అవి పామి పిడకలేసి అన్నీ చేసి పేడ అలికి అని అవన్నీ ఇప్పుడు చూస్తున్నారు పిల్లలు. ఎందుకు? పురాతనమైన ఇల్లులు. హల్లెలూయా. కానీ చూడండి, గమనించండి, ఈ రోజున మొఖాలకి ఎందుకు పూసుకుంటున్నారో రంగులు? యెహూ వస్తున్నాడని సంగతి తెలుసుకుని భర్త పోయింది, సిగ్గులేంది మళ్ళీ. భర్త పోయిందిగా, భర్త పోయాడా లేదా? అయినా సరే సిగ్గులేదు. కానీ ఏం చేస్తుంది? యెహూ వస్తున్నాడని తెలుసుకుని మొఖానికి ఏం చేసిందంట? రంగులు పూసుకుని శిరోభూషణలకు ఏం చేస్తుంది? శిరోభూషణలు అంటే ఇప్పుడు అర్థం సవరాలు, అదే దాని అర్థం అదే అనుకున్నాను నేను. మరి ఇంగ్లీష్లో కొట్టి చూద్దాం అనుకున్నాను, టైం కుదరలేదు నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, కిటికీలో కనిపెట్టి చూస్తుందంట. అమ్మా ఎక్కడి నుండి? అందరూ చెప్పాలి. అప్పుడు యెహూ ఎక్కడికి వచ్చాడు? గుమ్మమ్మ ద్వారా ప్రవేశించాడు యెహూ. ఆమె అతను చూచి, నీ యజమాని చంపినవాడా అంటే ఏంటి? నీ యజమాన్ని చంపినవాడా? నిజమేనా? జిమ్రి వంటి వాడా అంటే తిడుతుంది. అమ్మా తిడుతుందా? అమ్మా తిడుతుందా లేదా? జిమ్రి వంటి వాడా అంటే ఏంటి? మనం కూడా తిడతాం కదా, తిట్టమా? నా భర్తను చంపినవాడా, జిమ్రి వంటి వాడా, నువ్వు సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగ్గా అతడు ఏమన్నాడు? తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షముందున్న వారు ఎవరని అడుగ్గా 2-3 పరిచారకులు పైనుండి ఏం చేశారు? ఎవరు బాబు వచ్చిందని తొంగు చూశారంట. చూసేటప్పుడు ఎవరో? యెహోవా చేత అభిషేకించబడిన యెహూ కింద ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటున్నాడంటే యెహూ ఏమని? దీని కింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దాన్ని ఏం చేశారు? కిందకు పడదోయగానే, బిల్డింగ్ మీద పడదోయగానే ఏమైందంట? దాని రక్తంలో కొంత గోడ మీద చిమ్మిందంట.
గుర్రం మీద చిందిందంట. అమ్మ వింటున్నారా? ఆ యెజబెల్‌ను ఆ కిటికీలోంచి ఏ కిటికీలోంచో చూసిందో ఆ కిటికీలోంచి ఆ ముగ్గురు ఏం చేశారు? తోసేశారంట. తోసేస్తే ఏమైందంట? దాని రక్తం గోడ మీదనా, గుర్రముల మీద చిందే అంట. మరి గుర్రముల చేత అతడు దాన్ని ఏం చేశాడు? ముక్కలు చేయించాడంట. అమ్మా ఒక్కసారి గట్టి కొడతారా? ఒకసారి గట్టి కొడతారంటే చప్పట్లు బాగానే కొట్టారు, కానీ ఎవరు కొట్టారు? యెజబెల్ చచ్చిపోయిందని కొట్టారా, లేకపోతే దేవుని మహిమపరిచారా? దేవునికి స్తోత్రం. మంచిది. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. సరే, ఇప్పుడు ముందుకు వెళ్దామా? మరి ఈ కాలప్రత జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం అనే వర్తమానం చెప్తూ ఒక మాట అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున చాలామంది ఎలా ఉన్నారంటే, చాలామంది ఒక అందమైన చక్కటి వస్త్రములు ధరించే గుంపుగాను, అత్యాధికతను కోరుకునేదిగాను ఉన్నారు. చాలా అందమైన ఆలయాలు కలిగి ఉన్నారు. పెద్దదైన సంఘ సంస్థలను చూడండి, ఎంతో ఆధునికత, ఎంతో అందము అచ్చట కలదు. ఎన్నో సరసమైన విషయాలు అక్కడ చెప్పబడును. అవునా అమ్మా? ఇలాంటి సంఘంలో చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తారు? జోకులు వేసుకుంటూ పిట్ట కథలు చెప్తూ ప్రజలు ఏం చేస్తారు? కొడుపుబ్బేలాగా నవ్వించి, ఆ నవ్వలేక కింద కూడా దొల్లేసి, అదే పరిశుద్ధాత్మకి అటు ఇటు దొల్లేస్తారు. ఎంతమందికి అర్థమవుతుందండి? అయితే వాక్యం చెప్తుంది, ఈ కాలప్రోత అంటున్నాడు, దేవుడు ఆయన జీవులుగా ఉండుట కొరకు మిమ్మల్ని సృష్టించిన ఎడల మీరు చూడడానికి ఎంతో అందంగా కనిపించాలి. జుట్టు కత్తిరించుకున్న ఈ స్త్రీలను ఆయన ఎందుకు ఖండించాడు? కొంచెం రంగులు వేసుకుంటే ఆయన ఎందుకు ఖండించాడు? అలా చేయడు అని దెయ్యం ఎప్పుడు ఏం చేస్తుందంట? నీకు చెప్తుందంట. దెయ్యం ఏం చేస్తుంది? నీ దగ్గరికి వచ్చి, తప్పేంటి, అందంగా కనబడాలి, జుట్టు కత్తిరించుకోవాలి, అవునా, రంగులు వేసుకోవాలి, తప్పేంటి అని దెయ్యం ఏం చేస్తుందంట? దేవుడు కాదండి చెప్పేదమ్మా. ఎవరు చెప్తారు? అప్పవాదని దెయ్యం అంట నీ దగ్గరికి వచ్చి అలాగే చెప్తాడంట. హల్లెలూయా. మంచిది. ఆ విధంగా ఆ దెయ్యపు అలంకరణతో అలంకరించుకున్న ఒక స్త్రీని పరిశుద్ధ గ్రంథంలో ఆయన కలిగి ఉండెను. దాని మాంసమును కుక్కలకు ఆహారంగా ఆయన వేశాడు. నిజమేనా? నిజమేనా? రంగు పూసుకున్న ఆ స్త్రీని కుక్కలకు ఆహారం వేసేస్తే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? దేవుడు చూడకుండా మానేస్తున్నాడా? ఆయన గుడ్డోడండి. ఆయనకి ఏం తెలియదండి? అమ్మా చెప్పండి అమ్మా. నీకు వాక్యం తెలుసు, నీకు సమస్తం తెలుసు. నువ్వు ఏది తృణీకరించాలో అది నువ్వేం చేయాలి? నీ వద్ద నుంచి నువ్వు ఇది తప్పేంటి అని నీకు అనిపించిందంటే అది దాని అర్థము నీతో దెయ్యం మాట్లాడుతుందని గుర్తుపెట్టుకో. నీకు దెయ్యమే నీకు ఆ సలహా ఇస్తుంది, దేవుడు కాదు. తప్పేంటి అనే మాట చెప్పుతుందంటే దాని అర్థం ఏంటండి? ఈరోజు కొంచెం కోయబడుతున్నా బాధ పెట్టుకోవద్దు. నేను నిజమైన స్నేహితుడిని. మీ హృదయములు గాయపరిచేను మిమ్మల్ని ఏం చేయాలి? సిద్ధపరిచి ఆయన రాజ్యానికి తీసుకెళ్ళాలి. మనం ఎత్తబడే ప్రజలు, ఎత్తబడే గుంపు అలా ఉండకూడదుగా. దేనికి మన అవకాశాలు ఇవ్వకూడదు. నిజమైన స్నేహితుడు గాయము చేయను. పగవాడు అనేకమైన ముద్దులు పెడతాడు. పగవాడు కావాలో నిజమైన స్నేహితుడు కావాలో తీర్మానం చేసుకోవాల్సింది ఎవరు? నువ్వేనా? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఆమె చెప్తారా? ముందుకు వెళ్దామండి. ఇష్టం లేదా అమ్మా? చెప్పమంటారా అమ్మా? తెలుసుకుందామా? చెప్పండి అమ్మా. నేను చెప్పిన మాట కదండి. ఈ కాల ప్రవక్తలో ఉండి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు అండి. ఆయన మాట్లాడుతున్నాడు. ఒక మనిషి మాట్లాడే మాటలు కదండి, ఇది దేవుడే స్వయంగా ఆ పలుకుమైన మాట ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు యెజబెల్ స్వీకరించలేదు. మనం యెజబెల్ వంటి వారం కాదు, కానీ ఇంకా యెజబెల్ మనం ఉండనిచ్చుచున్నామంటే ఎంత భయంకరమైన స్థితి. దెయ్యం నిన్ను ఏం చేస్తుంది చెప్పాలి. ఈరోజు అన్నిటినీ ఏం చేద్దాం? లీవ్ ఇట్, విడిచిపెడదామా? ఆమెను అంటలేదు. వద్దా? కొనసాగుదాం అలాగా? వద్దండి. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు అనే వర్తమానం మీరు రాసుకోండి కావాలంటే. చెరలో ఉన్న ఆత్మలు అనే వర్తమానం. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు 63వ సంవత్సరంలో 11వ నెలలో 1వ తారీఖున దీన్ని బోధించడం జరిగింది. మార్నింగ్ టైంలో 93వ పారాగ్రాఫ్లో దీని గురించి చెప్తూ ఉన్నాడు. రంగులు పూసుకొని అలంకరించే ఒక స్త్రీ అలాగూ చేసినట్లు బైబిల్లో కలదు. ఆమె పేరే యెజబెలు. ఆమేన్. ఆ రీతిగా ఉంటున్నది అదియే.
ఎప్పుడైనా మేకప్ పూసుకున్న స్త్రీ బైబిల్లో కలదని నువ్వు చూసినప్పుడు అది ఎవరు? ఆమె చెప్పండి అమ్మ గట్టిగా. ఆమె పేరేంటండి? మేకప్ కొట్టుకున్న స్త్రీ ఎవరండి? అవునా? కొంతమంది మేకప్ కొట్టే దెయ్యాల్లా కనబడతారు, కానీ ఒక రియాలిటీ ఉన్నప్పుడు కొంతమంది ఇష్టపడతారండి. కొంతమంది కాదు, దేవుడే ఇష్టపడతాడు. నువ్వు మేకప్ కొట్టి ఇతరులకు అందంగా కనబడచ్చు, కానీ నీ దేవుడు అనుకుంటాడు ఇది ఎవరిది, ఇది అసలు దీన్ని అంటాడు. ఆయన అనుకుంటాడు ఇది నేను సృష్టించిన ఏమేనా ఆమె అనుకోడు ఆయన. నేను ఇచ్చిన ముఖం ఆమెకు లేదు, అసలు ఈమె ఎవరో ఆయనకే డౌట్ వచ్చేద్ది. అవునా కదా చెప్పండి. కొన్ని షార్ట్స్లో చూస్తున్నారు లేదు మీకు, ఒక ముసలావిడిని ఏం చేశారు? ఒక ముసలావిడిని ఏం చేశారు చెప్పండి. చూసావా ఆనంద్? చూసి ఎప్పుడన్నాను? ఓ ముసలావిడ మేకప్ కొడితే ఏమైపోయింది? 22 సంవత్సరాలు 20 సంవత్సరాలు అమ్మాయిలాగా. అయ్యి బాబు ఎంత మోసం అండి, చాలా ఘోరం కదండి. ఆమెకు 65 70 ఉంటాయేమో, ఆ ముసలి పళ్ళు కూడా ఊడిపోయాయి. అలాంటి ఆమెకి ఏం చేశారు? మేకప్ కొట్టి ఆ రంగులు పూసి ఈ రంగులు పూసి మొత్తానికి ఆమెని మనీషా కొయిరాలా, ఆవిడ పేరు ఎవరు? మనీషా కొయిరాలా, పేరు మర్చిపోయారు. ఆ మనీషా కొయిరాలా తయారు చేస్తారు ఆమెని, ఐశ్వర్యాలా తయారు చేసేస్తారు ఆమెని అనుకుని. ఆవిడేం ఫస్ట్ ఫోటో చూస్తానేమో పళ్ళు ఊడిపోయి ఉన్నాయి, నల్ల ముఖం, జుట్టు ఊడిపోయి ఉంది. ఆమెకు అందంగా రెడీ చేసి పెళ్ళికి తీసుకెళ్ళిపోతున్నారు. పెళ్లి కొడుకు ఏం చేస్తాడు ఇప్పుడు? మోసంలో తాళి కట్టేస్తాడు. ఎప్పుడు తెలుస్తుంది ఆ మోసం? రంగు ఎప్పుడు వెళ్ళిపోద్ది చెప్పండి? పరిశుద్ధాత్మ వర్షం ఎప్పుడైతే కురుతుందో ఆ రంగు కాస్త బయట వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. జాగ్రత్త సుమి, దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, ఈ రోజున ఎప్పుడైనా మేకప్ పూసుకున్న స్త్రీ బైబిల్లో కలదని, అది యెజబెల్ అను స్త్రీయే. ఆమెను దేవుడు అడవి కుక్కలకి ఏం చేశాడు? ఆహారంగా విసిరేశాడు. త్వరితంగా అది ఆమెను అవమానకరంగా మార్చింది. మరియు ఆమె యొక్క నీచమైన ప్రతిదియు అది యెజబెల్ అని పిలువబడుచున్నది. ఆమేన్, దేవునికి స్తోత్రం. మీరిట్లు చేయుటకు వీలు లేదని చెప్తున్నాడు. ఎవరినండి? మన గురించి ఏం చెప్తున్నాడు? మీరిట్లు చేయుటకు వీలు లేదు. ఆ విధంగా చేయుటకు నిన్ను ప్రేరేపించేది ఏంటి? దెయ్యపు ఆత్మయ్య అంటున్నాడు. ఎవరో కాదు, ఎవరంట? అమ్మ చెప్పండి. పరిశుద్ధాత్మ నిన్ను గద్దించట్లేదా? అలా చేసుకున్నప్పుడు నిన్ను అనట్లేదా? అంటలేదంటే నువ్వు ఇంకా పరిశుద్ధాత్మనే పొందుకోవట్లే. అంటుంది అని అంటే దాని అర్థం ఏంటి? నిన్ను లోపల ఏదో ఉండి నిన్ను ఏం చేస్తుంది? గద్దిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావని. దేవునికి స్తోత్రం. నీకు గద్దింపు రావట్లేదు, ఇలా చెయ్యి తప్పేంటి అని అనుకుంటున్నావా? అది దెయ్యమాత్మయే, పరిశుద్ధాత్మ కాదు. దేవునికి స్తోత్రం. చెప్పుకుందామా? ఇంకా వర్తమానం చెప్తున్నాడు. ఒక నిమిషం ఆగండి. ఇంతకుముందు ఎన్నడైనా స్త్రీ ప్రాధాన్యత కలిగిన లోకముండెనా? అవును. చరిత్రానుసారముగా ఏలియా దినములో యెజబెల్ అని ఒక స్త్రీ ఉండెను. ఆమె దేవుని సంఘముపై ఆధిపత్యం కలిగి ఉండను. ఎవరిపై ఆధిపత్యం కలిగి ఉందండి? ఇక నేను వివరించక్కర్లేదు, ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పాడు. ఆమేన్. మరలా కడవరి దినముల్లో దాని ఆత్మ సంఘ సంస్థల ద్వారా అదే పని జరిగించునని బైబిల్ చెప్తున్నది. నిజమేనా? సంఘ సంస్థలన్నీ ఇప్పుడు యెజబెల్ మాటకి ఏం చేయాలి? లోబడాలి. ఆమె ఒక మహావేశ్య, మరియు ఇతర సంఘములని దాని వలె వేశ్యలుగా దానితో కూడా తయారవుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆమె బైబిల్ చెప్తుంది ప్రకటన 17లో వేశ్యలకు తల్లి. ఏమని చెప్పాడండి యెజబెల్ గురించి? అవుందా అమ్మ? ఎవరైనా చదువుతారా? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం బైబిల్ తెరిచి చూడండి. ఉందా? మొదటి వచనం ఏంటి అమ్మా? 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడచ్చు. ఎలాగూ చెప్పాను, నువ్వు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చుని ఉన్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబర్చుదును. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులేరి. అప్పుడు అతడు ఆత్మవశుడై నన్ను ఎత్తుకుని అరణ్యమునకు కొనిపోగా
దేవదూషణ నామములు. అమ్మ ఏ నామములు అయ్యి? ఒకటే నామం ఉంది, అదేంటి? అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. అది యేసునామం, ప్రభు అయిన యేసునామం. ఆమేన్. కానీ ఈమె ఏ నామం కలిగి ఉందంట? దేవదూషణ నామములు నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండి ఉండిన ఒక స్త్రీని చూచుతని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారంతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదాయి ఏహేమైన కార్యములతో తాను చేచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్రమ కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకుని దాని నొసట దాని పేరు ఎలాగూ రాయబడి ఉన్నది: మర్మము, వేశ్యలకును, భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన, చాలండి, తల్లి అయిన మహాబబులోను. చాలండి. బంగారంతోను వెండితోను ముత్యములతోను రత్నములతోను అలంకరించుకుని మహావేశ్యగా ఉన్నదంట. ఆమె మహాబబులోన్లో ఎలా ఉందంటే మహావేశ్యగా. దానికి పిల్లలు ఉన్నారని బైబిల్ చెప్తుందా? జాగ్రత్త సుమి. దానిలో మనకి ఏది కూడా అంటకుండా నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? బయటికి రామ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 18:4 మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఎలాగో చెప్పుట వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారి కాకుండానట్లు దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దాన్ని విడిచి రండి. దాని పాపంలో, చాలండి, దాని పాపంలో ఎక్కడికి అంటుకున్నాయి? సొదొమ గొమొర్రా పట్టణంలో ఆ పాపం ఎక్కడికి అంటుకుంది? అంటుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అవునా? నోవహు దినాల్లో ఆ పాపం ఎక్కడికి అంటుకుంది? ఆకాశంకి అంటుకుంది. దాన్ని ఏం చేశాడు? నీటితో. అవునా? బైబిల్ మారుతుందా? ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. కడవరి దినంలో కూడా దాని ఆత్మ సంఘ సంస్థల ద్వారా అదే పని జరిగించున్నది. బైబిల్ అదే చెప్తుంది. ఆమె ఒక మహావేశ్య. ఆమేన్. అయితే గుర్తుపెట్టుకోండి, ఆమె వేశ్యలకు తల్లిగా ఉంది. అది ఒక పురుషుడు కానేరదండి, అది ఒక స్త్రీ మాత్రమే. వారెల్లరూ అగ్ని సరోవరయందు త్రోయబడి మరియు కాల్చబడుదురు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. కాబట్టి గమనించండి, యెజబెలు దృశ్యమందు వచ్చినప్పుడు దానికి విరోధంగా ఒక మనుషుడు నిలబడి ఉన్నాడు. నిజమేనా? ఎవరా మనుషుడు? యెజబెలుకు వ్యతిరేకంగా నిలబడిన మనుషుడు ఎవరు? పాత నిబంధనలు ఎవరండి? ఏలియా. క్రొత్త నిబంధనలో బాప్తిస్మిచ్చు యోహాను. ఇప్పుడు ఈ కాలంలో ఈ కాలపు ఏలియా. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ మనుషుని లేపెను. అతడు ఎక్కడి నుండి వచ్చినో మనం ఎరుగము. అతని సేవా పరిచర్య పూర్వ వృత్తాంతం గురించి అతడు ఒక యాజకుడు కాదు, లేక మరి ఏది కలిగిన వాడు కాదండి. ఎవరు? అతని పేరు ఏలియా. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఈ కాలపు ఏలియా ఎక్కడి నుండి వచ్చాడు? సేవకుల కుటుంబంలోంచి వచ్చాడా? చెప్పండి అమ్మా. ఒక యాజకుల కుటుంబంలోంచి వచ్చాడా? దేవునికి స్తోత్రం. మా తాతల యాజకులు, మా పురాతనమైన వాళ్ళు యాజకులు అని చెప్పాడా? అమ్మా చెప్పాలి. ఏలి ఎక్కడి నుంచి వచ్చాడు? తిష్బీడని ఏలి అని రాయబడి ఉంది, కానీ ఏ వంశం నుంచి వచ్చాడో రాయలేదు. దేవునికి స్తోత్రం. అతడు ఎక్కడ పెరిగాడు, ఎవరికి పుట్టాడు, ఎవరికి తెలియదు. అది దేవునికి మాత్రమే తెలియనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈరోజు పరిచర్యకి ఎవరైనా రావాలంటే నా వెన్నులోంచే పుట్టాలంటున్నాడు, నా రక్తంలోంచే పుట్టాలంటున్నారు. మరి వీళ్ళు ఎలా సేవకులు అయిపోయారో నాకు అర్థం కావట్లేదు. కానీ దేవుని పిలుపు అనుకుంటే నా కడుపులోంచి వచ్చినోడు కూడా సేవకుడు అవుతాడు. కానీ దేవుని పిలుపు అంటే నీ కడుపులోంచి వచ్చినోడు కూడా సేవకుడు అవుతాడు. అవునా కాదు చెప్పండి? అంతేనా? అంతేనంటారా అమ్మా? ఆమేన్ చెప్పండి అమ్మా. దేవుడికి ఇప్పుడు యెహూ ఎన్నికైనోడా? కాదండి. కానీ దేవుని పిలుపు అందుకుని యెహూ ఏమయ్యాడు? దేవునికి స్తోత్రం. అభిషేకించబడ్డా?
ఎందుకు అభిషేకించబడ్డాడు? యెజబెల్ను చంపడానికి. గట్టి కొడతారు చప్పట్లో. దేవునికి స్తోత్రం. సరే, నేను ముగిస్తున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను విడిచిపెడతాను. లీవ్ ఇట్. ఎందుకంటే మీరు లాగగలిగితేనే నేను ఏదైనా చేయగలుగుతాను. మీరు లాగకపోతే నేను ఏది, మన స్థితి ఏంటో మనకు అర్థం చేసుకోవాలి. ఆత్మ నీలో ఉంటే ఇంకేం చేస్తావు? నువ్వు లాగుతూ ఉంటావు. ఆత్మని దగ్గర లేనప్పుడు ఏమవుతావు? నువ్వు లాగలేవు. నీ కడుపు ఆకలితో ఉంటేనే నువ్వేం చేస్తావు? తినగలవు. ఆకలి లేకపోతే తెల్ల. ఇప్పుడు అందరికీ గ్యాస్ట్రిక్లు ఇవన్నీ వచ్చేసాయి కదా, అవునా కదా? చెప్పండి. ఆత్మ కూడా ఏమొచ్చింది? వచ్చిందా? ఆత్మలో కూడా గ్యాస్ట్రిక్ ఉందా? ఉందండి బాబు. లేదని అనుకోండి, ఉంది. దానికి విటమిన్ ట్యాబ్లెట్ ఒకటే, ప్రార్థన. నువ్వెందుకు వాక్యం వెళ్ళలేకపోతున్నావో, ఎందుకు దేవుని వాక్యానికి నువ్వు స్పందించలేకపోతున్నావో, నువ్వు చేయవలసింది ఒకటే, ప్రార్థన. కానీ మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా అనేది మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలా? ప్రభువా, నా ప్రార్థన నువ్వు చెవి యొగ్గు. సమూయేలు ఏం చేశాడు? వాళ్ళు బలి అర్పించడానికి నేను వద్దన్న పనులు చేస్తున్నారు. చేసి నాకు బలి అర్పించడానికి ఎద్దుల్ని లేకపోతే నాకు అసమైన వాటిని వాళ్ళు తీసుకొస్తున్నారు. చెప్పు, ఆ సౌలు నేను విడిచిపెట్టానని. అంతమందికి అర్థమవుతుంది. చెప్పడం లేదా సమయంలో? అందుకే బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుట, దహన బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇంకా ఇక్కడతో నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. అయితే ఇది అయిపోలేదండి. ఇప్పుడు వరకు ఎంతమందికి అర్థమైంది? ఆ యెజబెల్ ఆత్మ ఇప్పటికీ ఉందా? కాబట్టి నిన్ను అలాగాని ప్రేరేపిస్తుందంటే పరిశుద్ధాత్మ కాదండి. తప్పేంటి అన్నదంటే అది పరిశుద్ధాత్మ కాదండి, అది దెయ్యపు ఆత్మని గుర్తించండి. దానికి నువ్వు దూరంగా వెళ్ళాలి. అందుకే మనలో ఏదైనా కోపం కానీ పాపం కానీ నిన్నేం చేస్తుంది? రేకెత్తిస్తుందా? అప్పుడు నువ్వు ఒకటే చేయి, ప్రభువా ఆ దురాత్మ నా యొద్ద నుండి తీసివే. ఒకటే నువ్వు చేయవలసింది, ప్రార్థన గులికి తప్ప మన దగ్గర మనకు మరొక మెడిసిన్ ఏమి. ఎంతమంది ఆ మెడిసిన్ మింగాలనుకుంటున్నారు? ఆ మెడిసిన్ ద్వారానే నీ భక్తి జీవితం మారుతుంది. ఆమేన్. నీకు వచ్చిన రోగం కూడా ఏంటి? ఆ రోగం ఆత్మీయ రోగం. ఆమేన్. కాబట్టి యెజబెల్ మరణం కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అర్థమైపోయింది పరిస్థితి. నేను కంప్లీట్ చేయలేను. కారణం ఏంటంటే అర్థమైపోయింది. సరే, ఏదేమైనా దేవునికి స్తోత్రం. కొంతవరకు మీరు నేర్చుకున్నారని నమ్ముతున్నాను. నా మాటల్లో దోషం ఉంటే దేవుని దగ్గర నేను లెక్క అప్పగించుకోవాలని గుర్తుపెట్టుకోండి. నా మాటలు తప్పైతే దేవుని దగ్గర నేను లెక్క అప్పగించుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దేవుడు చెప్పలేంది, ఒకవేళ ఈ కాలప్రత ద్వారా మాట్లాడింది నేను చెప్పినట్లయితే దేవుని దగ్గర ఏం చేయాలి? నేను లెక్క అప్పగించుకోవాలని అర్థం చేసుకోండి. అందుకే వాక్యం చెప్తుంది, మాట్లాడేవారు మీరు కాదు, మీలో ఉన్న. అందుకే మనం ఆర్డర్లో నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఎన్ని వారాలు అయిందండి? ఎన్ని వారాలండి? 3 వారాలా 4 వారాలా? 3వ వారమా? దేవునికి స్తోత్రం. ఒక ఆర్డర్లో వస్తూ ఉంది. ఆమేన్. ఇంచుమించు 21 రోజులు అయిపోయింది ఇది. ఇంకా ఇది ఎంతకాలం సాగుతుంది మనకి? కానీ దేవుని కృప ద్వారా మనం పూర్తిగా దాని నుంచి బయటికి రమ్మని దేవుడిని ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఎంతమంది వస్తారు? ఎంతమంది బయటకు వస్తారు? నా ప్రజలారా, దాని పాపంలో పాలివారు కాకుండా, దాని తెగుల్లో ఏది మీకు అంటకుండా మీరు దాన్ని విడిచి బయటకు రండి. బయటికి వస్తేనే మనం ఎక్కడికి వెళ్తాం? ఆయన రాజ్యంలోకి వెళ్తాం. కాబట్టి దేవుడు మిమ్మల్ని బహుగా దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా ప్రార్థన